బీటర్ తో పని లేకుండానే ఈ చాక్లెట్ కేక్ ని మీరు ఈజీగా అండ్ ఫ్లఫీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలా ఫ్లఫీగా వచ్చింది, చూసారు కదా. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్ షుగర్ వేసుకుని పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 eggs ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని కూడా ఇలా నురగ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మిక్సీ చేసుకున్నదంతా వేసేసి కలిపేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలిపితే ఫ్లఫీనెస్ అనేది పోయిద్ది. ఇంకా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుని లాస్ట్ లో ఇంకా కలిపేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేశాక బటర్ పేపర్ కూడా పెట్టేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ అంతా వేసేసి ప్రీ హీట్ చేసిన దాంట్లో ఒక 25 minutes ఉంచితే చాలు. ఫ్లఫీగా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇలా టచ్ చేస్తే లోన కలకుండా మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయిపోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తో అయినా దేంతో అయినా గుచ్చి చూస్తే అది దానికి ఏమీ అంటకుండా బయటికి వచ్చేయాలి. అప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. కాసేపు చల్లారాక డిమోల్డ్ చేసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ అయితే నేను క్రీమ్ కోసం కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ మెల్ట్ చేసి వేసాను. ఆ ప్రాసెస్ లో నేను బౌల్ కూడా ఇరిగిపోయింది. గ్లాస్ బౌల్ లో చేయకండి, నార్మల్ బౌల్ లో చేయండి. ఇంకంతే పైన స్ప్రెడ్ చేసుకుని కొన్ని స్ప్రింకిల్స్ చేసుకుని చూసారు కదా, లోన్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.